నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 6, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ద్వాదశి తిథి ఆగస్టు 5, మంగళవారం ఉదయం 11:25 నుండి ఆగస్టు 6 బుధవారం మధ్యాహ్నం 12:39 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్లం త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఆగస్టు 6 బుధవారం మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం వైద్యుతి ఉదయం 7:17 వరకు. తదుపరి విష్కుంభ ప్రీతి, కరణం బాలవ మధ్యాహ్నం 2:10 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:24 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 10:51 నుండి రాత్రి 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:24 నుండి తెల్లవారితే 5:12 వరకు. అమృత గడియలు ఉదయం 5:42 నుండి ఉదయం 7:24 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రావణుని మేనమామ ఎవరు? ఆప్షన్ ఏ మయబ్రహ్మ, ఆప్షన్ బి మారీచుడు, ఆప్షన్ సి సుమాలి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, మండోదరి తాతగారి పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ విశ్వకర్మ అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. కొమరగిరి రామారావు గారు, సిహెచ్ అరుణ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు టి పద్మ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అంజలాదేవి గారు, మరియు పిచ్చుకు సోమరాజు గారు, మరియు మంగళ గారు అయితే ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు దామోదర ద్వాదశి అండి. మరి ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళైతే ఈరోజు ఉదయం 9 గంటల లోపు బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. మీకు ఎవరికైనా అందుబాటులో బ్రాహ్మణులు కానీ టెంపుల్స్ కానీ లేనట్టయితే ఏదైతే మీరు స్వయంపాకం ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని మీకు బిచ్చగాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి.
ఎందుకంటే మానవుడిలోనే మాధవుని కూడా చూసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు ప్రదోష వ్రతం కూడా. మరియు ఈరోజు మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గారు మరియు గద్దర్ గారు వీళ్ళ వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు అదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున పుట్టినరోజు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.